నదుల అనుసంధానం ఆవశ్యకత, రాష్ట్ర ప్రయోజనాలు, అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థుల గురించి కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు అని టీడీపీబీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఇంటర్లింకింగ్ ద్వారా రెండు నదుల్ని అనుసంధానం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు మరీ ముఖ్యంగా ఏదైతే వెనకబడ్డ ప్రకాశం జిల్లా అయితే కానీ, వెనకబడ్డ రాయలసీమ అయితే కానీ, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా నీరు అందించాలంటే ఈ రెండు నదుల్ని కూడా అనుసంధానిస్తేనే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర వైపు నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఈ రెండింటి గురించి కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా చర్చించడం జరిగింది. అలాగే మరొక కేంద్ర మంత్రి గారు జయశంకర్ గారితో, ఎక్స్టర్నల్ అఫైర్స్ కేంద్ర మంత్రి గారితో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చకు వచ్చినవి, సరే ఈ మధ్య అమెరికాలో ఏదైతే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిందో దానివల్ల ఇండియా పైన, ఇండియన్ ఎకానమీ పైన ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతాయని, అలాగే ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, అక్కడ అమెరికా వెళ్ళే వారికి ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తూ ఉన్నారు, అక్కడ బాగా చదువుకుంటున్నారు, బాగా సెటిల్ అవుతూ ఉన్నారు. వారికి ఏ విధంగా ఉండబోతా ఉన్నదని కూడా మాట్లాడటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఎకానమీ పరంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతూ ఉన్నాయి, భారతదేశం మనం ఏ విధంగా ప్రముఖ పాత్ర పోషించబోతూ ఉన్నాం, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మనం దాన్ని ఏ విధంగా ఉపయోగ చేసుకోవాలి అనే అంశం పైన ఈరోజు జయశంకర్ గారితో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి జయశంకర్ గారి వైపు నుంచి కూడా ఆయన చెప్పడం జరిగింది, పూర్తి సహాయ సహకారం అందిస్తామని. ఏ డెలిగేషన్ వచ్చినా కానీ దాన్ని తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం వైపు మళ్లించే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కోరారు, ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ వైపు నుంచి కానీ ఇంట్రెస్ట్ చూపించేవారు ఎవరు వచ్చినా కానీ దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించండి. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము తీసుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించే సత్వం మాకు ఉంది, చేసి చూపిస్తాం. ఏ డెలిగేషన్ వచ్చినా కానీ, ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇన్వెస్ట్ చేయడానికి తప్పకుండా మా వైపు మళ్లించండి అని చెప్పి కోరడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే కొన్ని ఇమిగ్రేషన్ ఇష్యూస్ మన విద్యార్థులు కానీ, మన ప్రాంతం వాళ్ళు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, వాటిని కొద్దిగా సరిదిద్దమని, వాటిని కొద్దిగా చక్కదిద్దామని చెప్పి కోరడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. జయశంకర్ గారు కూడా చాలా పాజిటివ్గా చెప్పారు. ఆయన కూడా అంటా ఉన్నారు, మాకు ఏ జపాన్ నుంచి వచ్చినా, మరి ఏ దేశం నుంచి వచ్చా, కొరియా నుంచి వచ్చినా కానీ తప్పకుండా మీ వైపు ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తాము. ఎందుకంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే, ఒక డెలిగేషన్ వచ్చిందంటే, ఒక ఇంట్రెస్ట్ చూపించారంటే, మేము ఇండస్ట్రీ పెడతామని, మా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఒక ఇంట్రెస్ట్ చూపించారంటే, ఏ డెలిగేషన్ అయినా కానీ ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తే తప్పకుండా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మేము పంపించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా సింగపూర్కి సంబంధించి ఏదైతే అమరావతిలో వారిని భాగస్వామ్యం చేయడం జరిగిందో దాన్ని పునరుద్ధరించమని చెప్పి కోరటం జరిగింది. ఆ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా జయశంకర్ గారిని కోరటం జరిగింది. దాని గురించి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా రాష్ట్రం వైపు నుంచి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో మంచి రిలేషన్ ఉంది. అక్కడ మినిస్టర్స్ అందరితో కూడా, ప్రధానమంత్రి అందరితో కూడా దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేదానికి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అభివృద్ధి కానీ, అమరావతి ముందుకు తీసుకెళ్లేదానికి సింగపూర్ ప్రభుత్వాన్ని ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో మీరు చేయండి, తప్పకుండా మేము కూడా చేస్తామని చెప్పి జయశంకర్ గారు మాట్లాడుతున్నారు.